2 Timothy chapter 1 రెండవ తిమోతి 1వ అధ్యాయం and verse 10. 10వ వచనం. 2 Timothy chapter 1 and verse 10 is now made manifest by the appearing of our Savior Jesus Christ, who hath abolished death and hath brought life and immortality to light through the gospel. అంటాడు కదా ఇక్కడ, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. The word used is abolish. ఇక్కడ నిరర్ధకము అని తెలుగులో ఉంది. Abolish is not used in common English. మరి ఇంగ్లీష్లో అయితే అబాలిష్ అనే అంటే ఏదైనా ఈ న్యాయ సంబంధమైన రాజకీయపరమైన మరి విషయాల్లో దాన్ని అబాలిష్ అనే మాటను వాడతారు. You all must have read it. Many of the students, if you remember. మరి విద్యార్థులు ఉన్న వాళ్ళు బహుశా మీకు తెలిసి ఉంటుంది. If you remember, మీకు గుర్తుంటే Raja Ram Mohan Roy abolished sati. మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు సతీ అనేటువంటి ఆ యొక్క విషయాన్ని అబాలిష్ చేశారు. And today that which is abolished, if you practice sati, what will happen? మరి ఒకసారి అబాలిష్ అయిన తర్వాత ఆ సంగతిని ఎవరైనా పాటిస్తే, ఈ రోజు ఎవరైనా సతీ సహగమనం చేస్తే దాన్ని ఏమంటారు? Government will punish him. మరి ప్రభుత్వమే చర్య తీసుకుని వారిని శిక్షిస్తుంది. And they will put him in jail. వాళ్ళని జైల్లో వేస్తారు. Listen carefully. జాగ్రత్త వినండి. God has abolished death. దేవుడు క్రీస్తు ద్వారా మరణాన్ని అబాలిష్ చేశాడు, నిరర్ధకం చేశాడు. If you still live under the shadow of that death, God will punish you. నిరర్ధకము చేయబడిన మరణము యొక్క ఛాయలో ఇంకా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. And what is that punishment? ఏంటా శిక్ష? Second death. రెండవ మరణాన్ని ఇస్తాడు. You cannot come back again from there. రెండవ మరణం నుండి మళ్ళీ వెనక్కి రాలేము. Oh beloved, may the Lord speak to you very, very pointedly not to live anymore under that death. కాబట్టి మరణములో ఇంకా మీరు జీవించకుండా ప్రభువు మిమ్మల్ని ఒప్పించి మీతో మాట్లాడుతూ వచ్చును గాక. May you realize the joy of your sins being forgiven. మరి పాపాలు క్షమించబడితే కలిగే ఆనందం ఎలాంటిదో అది మీరు అనుభవించాలని మేము ఆశపడుతున్నాం. First appearance is for the whole world. మొదటిసారి యేసు ప్రభు భూమి మీద ప్రత్యక్షం అయ్యింది, అది లోకమందరి కొరకు కూడా ఆయన వచ్చాడు. Second appearance. రెండవసారి రెండవ ప్రత్యక్షత The book of Hebrews హెబ్రీ పత్రిక chapter 9 9వ అధ్యాయం and verse 24. 24. The book of Hebrews chapter 9 and verse 24. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనము. For Christ is not entered into the holy places made with hands, which are the figures of the true, but into heaven itself, now to appear in the presence of God for us. 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. In Telugu it has not come. తెలుగులో మనకు అది రాలేదు కానీ Telugu Bible that has not come, but in English Bible he has written now to appear in the presence of God for us. ఇంగ్లీష్లో మనకి ఎలాంటి అర్థం వచ్చేలాగా ఉందంటే దేవుని సముఖమునందు కనబడుటకు ప్రవేశించనుంది కదా. ప్రవేశించనంటే ఆయన ప్రత్యక్షమాయెను. Lord Jesus Christ presently is appearing before God for us. అంటే మన కొరకై పరలోకమందు ఆయన దేవుని సముఖమునందు ప్రత్యక్షమయ్యాడు. First appearance for the whole world. మొదటిసారి లోకమందడి కొరకు. Second appearance for us. రెండవది కేవలం మన కొరకు. For us means మన కొరకు అంటే all the believers, విశ్వాసులందరి కొరకు. all those who have confessed the name of Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తు నామమును ఒప్పుకున్నారో, all those who call themselves Christians, ఎవరైతే మేము క్రైస్తవులమని తమను తాము గురించి చెప్పుకుంటున్నారో, all those who have received the forgiveness of their sin, మరి పాపముల క్షమాపణ పొందిన అనుభవం ఎవరికైతే ఉందో, for such people the Lord Jesus Christ is appearing in the presence of God. అలాంటి వాళ్ళ కొరకై తండ్రి సముఖములో యేసు ప్రభు ప్రత్యక్షమైతున్నాడు. How is he appearing? ఎలా ప్రత్యక్షమవుతున్నాడు? Same book of Hebrews హెబ్రీ పత్రికలోనే chapter 2 2వ అధ్యాయము and verse 17. 17వ వచనము. Hebrews chapter 2 and verse 17. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. Wherefore in all things it behoved him to be made like unto his brethren, that he might be a merciful and faithful high priest in things pertaining to God, to make reconciliation for the sins of the people. 17వ వచనం 2వ అధ్యాయం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై
దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. Jesus Christ is appearing for all his people as a merciful and faithful high priest in the presence of God. ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడిగా మన పక్షంగా తండ్రి యొద్ద ఆయన ప్రత్యక్షమయ్యాడు. John calls him our advocate. మరి యోహాను భక్తుడు అంటాడు కదా, ఆయన మన కొరకైన ఉత్తరవాది. 1 John, యోహాను మొదటి పత్రిక, the book of 1 John, చూడండి మొదటి యోహాను and chapter 3, chapter 2 and verse 1. రెండవ అధ్యాయం 1వ వచనం. My little children, these things write I unto you, that you sin not. And if any man sin, we have an advocate with the Father, Jesus Christ the righteous. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లారా, మీరు పాపము చేయకుండాక ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు. We need not sin. We need not sin. మనం పాపం చేయవలసిన అవసరం లేదు. అవసరం లేదు. In fact, we should not sin. మనం పాపము చేయకూడదు. But it is a common experience of almost all the believers that once or twice, somewhere here or there, we have done something against our God. మనము పాపము చేయకూడదు, పాపము చేయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ దేవుని బిడ్డలుగా ఉన్న మనము మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో మరి పాపంలో పడిపోతూ ఉంటాం. At such a time, అలాంటి సమయంలో Jesus Christ is appearing like our advocate. అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు, ఆయన మన కొరకై ఒక ఉత్తరవాదిగా ఒక అడ్వకేట్ గా ఉన్నాడు. He is appearing like our merciful and faithful high priest. ఆయన మన పక్షంగా కనికరమును నమ్మకమును గల ఒక ప్రధాన యాజకుడిగా తండ్రి యొద్ద ఉన్నాడు. And what is that ministry which is bringing so much of blessing? మరి మనకు దీవెన తెచ్చేటువంటి ఆ యొక్క పరిచర్య ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? From the book of Hebrews, హెబ్రీ పత్రిక chapter 2, 2వ అధ్యాయము verse 18. 18వ వచనము. This is the first blessing for all of us. మనందరి కొరకైన ఒక దీవెన అక్కడ ఉంది. We can take advantage of this ministry. ఆయన చేసే పరిచర్య ద్వారా మనకు ప్రయోజనము. Hebrews in chapter 2, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము and verse 18. 18వ వచనము. In that he himself hath suffered, being tempted, he is able to succor them that are tempted. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. In all our temptations, మన శోధనలన్నిట్లో he gives us strength that we may have the strength to overcome sin. పాపమును జయించుటకు ఆయన మనకు బలమును సహాయమును ఇస్తాడు. ఎందుకంటే ఆయన శోధించబడి పాపం చేయలేదు. Who he understands the pain what we are going through. కాబట్టి మనం వెళ్తున్న శ్రమ, మనం వెళ్తున్న బాధ ఏంటో ఆయనకు తెలుసు. Recently, just before coming to Hyderabad, ఇక్కడికి రాకముందు ఈ మధ్యలో a young man came to me ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. along with his young wife. మరి ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చారు. And they lost their only child. వారికి ఉన్న ఒకగానొక బిడ్డను వారు పోగొట్టుకున్నారు. And he was in depression. చాలా ఆ వ్యక్తి నిరుత్సాహంలో ఉన్నాడు. That boy is more depressed than his wife. మరి ఆ అమ్మాయి కంటే ఆ భర్త అబ్బాయి చాలా ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నాడు. And the Lord led me to give him this counsel from the word of God. అప్పుడు దేవుని వాక్యం నుండి నేను ఈ యొక్క ఆదరణ మాటలు ఆయనకు చెప్పాను. I am just trying to understand verse 18. 18వ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. In that he himself hath suffered being tempted. తాను శోధింపబడి శ్రమ పొందెను. Beloved, even Jesus Christ had to go through some circumstances where he endured, where he experienced pain and sorrow. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా స్వయంగా తన సొంత విషయంలో ఆయన శోధించబడ్డాడు, శ్రమ గుండా వెళ్ళాడు. On the cross of Calvary, కల్వరి శిలువలో there are two occasions when some drink was offered to the Lord Jesus. రెండు సందర్భాల్లో ఆయనకి తాగేదానికి వాళ్ళు ఇచ్చారు. First time they gave him vinegar mixed with myrrh. మరి మొదటిసారి వాళ్ళు ఏం చేశారంటే ఆ చిరుకను తాగడానికి ఇచ్చారు. Vinegar mixed with myrrh. మరి ఆ బోలముతో కలిపినటువంటి వెనిగర్ అంటే మనకి తెలుగులో చిరకాను ఉంది. They mixed it and gave it to him. ఆ రెండింటిని కలిపి వాళ్ళు ఇచ్చారు. The outward sufferings and the agony of Jesus Christ was so severe that even man could not see it.
మరి యేసుక్రీస్తు ప్రభువారు శరీరమందు అనుభవించిన హింస, శ్రమ, బాధ, వేదన ఎంత భయంకరమైందంటే అక్కడ చూస్తూ ఉన్నటువంటి మనుషులు కూడా తట్టుకోలేకపోయారు. Even the Roman soldier, hardened soldier, they could not bear it. ఎంతో కర్కశమైనటువంటి రోమా సైనికులు కూడా వాళ్ళు కరిగిపోయారు. So they tried to little bit assuage the grief and pain in giving him this vinegar mixed with myrrh so that it can have some anesthetic, that means anesthesia type, some numbing of the senses. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయన శ్రమ, ఆ బాధ, హింసను చూసి తట్టుకోలేక అయ్యో ఎంత వేదన ఉందో, సరేలే కొంచెం నొప్పి తగ్గేదానికి, కొంచెం మత్తుమందుగా పనిచేసేదానికి ఈ వ్యక్తికి ఏమన్నా ఇద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే బోలము కలిపిన చిరకను వాళ్ళు ఏం చేశారంటే ఆయనకు తాగడానికి, తద్వారా కొంచెం శరీరమందు వేదన తగ్గించడానికి ప్రయత్నించారు. Now you must tell me a quiz question. ఇప్పుడు ఒక క్విజ్ క్వశ్చన్ మీకు. Did Jesus Christ drink it or not? యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆ చిరకను తాగాడా తాగలేదా? Why he did not drink? ఎందుకని? Every pain he endured, not in an unconscious state, but consciously. ఎందుకంటే ఆయన మన కొరకై పొందిన వేదనలో ఏ ఒక్కటి కూడా తెలియకుండా సునాయాసంగా మత్తులో అలా అవ్వకముందే అయిపోయిందా భరించానా కాదు, ఆయన స్పృహలో ఉండి మన కొరకై ప్రతి బాధను, ప్రతి వేదనను తట్టుకున్నాడు. You name your pain, Jesus Christ has suffered. నీవు వెలుచున్నటువంటి నీ అనుభవము, నీ బాధ, నీ వేదన ఏదైనా సరే నువ్వు దాని పేరు చెప్పు, అదే వేదన ఆయన కూడా అనుభవించాడు. No man can understand it. ఏ వ్యక్తి కూడా దాన్ని అర్థం చేసుకోలేరు. That young man, he lost his 1-year-old daughter. మరి ఒక సంవత్సరం ఉన్న చిన్న పాపను వాళ్ళు పోగొట్టుకున్నారు. He's in very great pain. మరి చాలా బాధలో ఉన్నారు. I don't know what that pain is. ఇప్పుడు ఆ బాధ ఎలాంటిదో నాకు తెలియదు. But the Lord Jesus Christ, ఆయనకు తెలుసు. consciously he suffered every pain on the cross. ఎందుకంటే శిలువ మీద ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రత్యక్షంగా ఆయన స్పృహలో ఉండి అనుభవిస్తూ దాన్ని తట్టుకున్నాడు. Then I told him, ఆయనతో అన్నాను, you lost only one daughter. నీవు కేవలం ఒక బిడ్డను పోగొట్టుకున్నావు. But Jesus Christ lost 12 children. అయితే యేసు ప్రభువారు 12 మందిని పోగొట్టుకున్నాడు. Do you know that Jesus Christ used to deal with his disciples as his children? మరి యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిల్లల్లాగే చూసేవాడు. John's Gospel, యోహాను సువార్త chapter 21. 21వ అధ్యాయము. John's Gospel, chapter 21. 21వ అధ్యాయం యోహాను సువార్త. Oh, very heart touching that word is. ఆ మాట వింటే నిజంగా హృదయానికి తాకేటువంటి మాట. Verse 5. 5వ వచనంలో యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? What did he call them? ఏమన్నాడు? Children. పిల్లలారా. Children. పిల్లలారా. He was like a father to them. వారికి ఆయన తండ్రిగా ఉంటూ వచ్చాడు. In one night they all forsook and fled. కానీ ఒక రాత్రిలోనే వాళ్ళందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారు. When I told him this, ఇది ఆయన ఆ వ్యక్తితో యవనస్తుతో చెప్పినప్పుడు, that wife told my wife afterwards, మరి ఆ అమ్మాయి వెళ్ళి తర్వాత సోదరితో చెప్పింది, first time in his after losing his daughter, పాప చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి he came upon his knees మోకరించాడండి. and he had a smile on his face. మొట్టమొదటిసారి కొంచెం నవ్వు మొహం పెట్టాడండి. I told him, నేను అన్నాను, even your wife may not understand your pain, నీ బాధ ఏంటో నేను కాదు, నీ భార్య కూడా తాను ఎరగలేదు, but the Lord Jesus కానీ Christ, ఆయనకు తెలుసు. you name your pain. నీ The బాధ, Lord Jesus Christ has suffered everything on the నీ cross. బాధ, నీ వేదన, అది ఏదైనా సరే అది ఆయన అనుభవించాడు. After some time, కొద్ది సమయం తర్వాత because of the brutal behavior on the cross, కల్వరి శిలువ మీద జరిగినటువంటి ఆ క్రూరమైన చర్యను బట్టి Jesus was in the flesh. యేసు ప్రభువారు శరీరమందున్నారు. And he was feeling little drowsy and he was going to lose his consciousness. మరి ఆ స్పృహ కోల్పోయేటువంటి ఒక స్థితిలోనికి ఆయన వచ్చాడు. Then what did he do? అప్పుడు ఏం చేశాడు? He himself said, ఆయన తానే అన్నాడు, I thirst. నేను And దప్పికొనిచున్నాను. when he said, I'm thirsty, ఎప్పుడైతే ఆయన నేను దప్పికొనిచున్నాను అన్నాడో, they brought one sponge filled with vinegar. మరి ఒక స్పాంజ్ లో మళ్ళీ ఆ వినిగర్ తెచ్చారు. He doesn't want to become unconscious. మరి ఆయన స్పృహ కోల్పోవడం ఆయనకి ఇష్టం లేదు. He drank of that vinegar. కాబట్టి ఆ రెండోసారి ఇచ్చినప్పుడు ఆయన తాగాడు. What does it mean? దాని అర్థం ఏంటి? From the beginning to the end. ఆరంభం నుండి అంతం వరకు every pain he suffered consciously. That's the reason. Because he knows the pain of temptation, he is able to succor you. He is able to help you not to fall into the temptation. అందుకని అంటున్నాడు కదా, ఆయన ప్రతి శోధన, ప్రతి శ్రమ తట్టుకున్నాడు, అనుభవించాడు, ఆ మార్గం గుండా వెళ్ళాడు. కాబట్టి నీ శోధన ఏదైనా, నీ శ్రమ ఏదైనా ఆయన నిన్ను తప్పించగలడు. Sometimes when we go to human beings
to get some counsel or help. కొన్నిసార్లు ఏదైనా ఆదరణ, ధైర్యము, సహాయం కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు They laugh at us and they try to take advantage of us. వాళ్ళు మనల్ని చూసి ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. మనకున్న స్థితిని బట్టి వాళ్ళు స్వప్రయోజనం పొందాలని చూస్తారు. Why to go to any man? Why to go to any man when we have such a merciful, faithful high priest at the right hand of God who is willing to succor us in all our temptations and give us victorious life. కాబట్టి మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో మనుషుల దగ్గరికి అవసరం లేదు, కానీ మన కొరకై ఒక కనికరము కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనం ఆదరణ, సమాధానం పొందుకోవచ్చు. Secondly, రెండవది the book of Hebrews, హెబ్రీ పత్రిక chapter 4, 4వ అధ్యాయం verse 15. 15వ వచనం. Hebrews chapter 4 and verse 15. హెబ్రీ పత్రిక 4:15. For we have not an high priest which cannot be touched with the feeling of our infirmities, but was in all points tempted like as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, గాని సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. Oh, he feels for our infirmities. కాబట్టి మన బలహీనత యందు ఆయన కూడా దాన్ని అనుభవిస్తున్నాడు. If I come to know that this my brother has some weakness, I will try to take advantage of him. మరి నా తోటి సహోదరుల్లో ఒక బలహీనత ఉందని తెలిస్తే దాన్ని నేను వినియోగించుకొని ఒక ఆట ఆడుకుంటాను ఆ వ్యక్తిని. This is a common attitude among all human relationships. మానవ సంబంధాల్లో ఉన్నటువంటి ఒక సామాన్యమైన నైజం ఇది. Oh beloved, if I know that this particular brother, this particular sister or somebody has some weakness, I try to take advantage and lift myself. మరి ఈ వ్యక్తిలో ఫలానా ఈ బలహీనత ఉంది, ఈ వ్యక్తిలో ఈ కొరత ఉంది అని వారిని గురించిన ఒక బలహీనత మనకు తెలిస్తే దాన్ని వినియోగించుకొని మన స్వార్థం కొరకై మనం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళని అనగదొక్కాలని చూస్తాం. But the Lord Jesus Christ, he feels for our infirmities. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రతి బలహీనత యందు ఆయన మనతో కూడా సహానుభవం కలిగిన వాడు. Oh, he is willing to help us. ఆయన మనకు సహాయం చేయగలిగిన వాడు. పేతురు, Satan is wanting to sift you like wheat. సాతానుడు అపవాది నిన్ను మరి జల్లించాలని చూస్తున్నాడు గోధుమ వలె. I want to encourage you. కానీ ఇదిగో నీకు ఒక ప్రోత్సాహము, I am praying for you. నేను నీ కొరకు ప్రార్థించుతిని. What a wonderful truth is this. ఎంత అద్భుతమైన సత్యం ఇది. Whether any man prays for me or not, I am assured my high priest, my merciful high priest at the right hand of God is praying for me. ఏ మానవుడు నా కొరకు ప్రార్థిస్తున్నాడో లేదో నాకు తెలియకపోయినా పర్వాలేదు, ఎందుకంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకై ఉన్న ఒక నమ్మకమైన ప్రధాన యాజకుడిగా, కనికరమ కలిగిన ప్రధాన యాజకుడిగా నా కొరకు నిరంతరము ప్రార్థిస్తున్నాడు. He doesn't want to condemn me. ఆయన నన్ను ఖండించడు, He doesn't want to insult me. ఆయన నన్ను విమర్శించి అవమానించడు. You should not forget these two examples. ఈ ఉదాహరణ మర్చిపోవద్దు. How much he feels for our infirmities. మన బలహీనత విషయమై ఆయన ఎంత బాధపడతాడో, దాన్ని ఎంతగా అనుభవిస్తాడో. Peter began to run with John. పేతురు యోహానుతో పరిగెత్తాడు. But it is written in the word of God. అయితే వాక్యంలో ఉంది, John overran him. యోహాను పేతురు కంటే ముందుగా దాటి వెళ్ళాడు. Why Peter slowed down? పేతురు ఎందుకు ఆగిపోయాడు? Because there was a burden in his heart. ఎందుకంటే తన హృదయంలో ఒక భారం ఉంది, There is a fear in his heart. తన హృదయంలో ఒక భయం ఉంది, There is guilt in his heart. తన హృదయంలో ఒక దోషారోపణ Why ఉంది. did I deny my Lord? అయ్యో నేను నా ప్రభువును కాదన్నానే, నిరాకరించానే. He gave me a warning, but I was not careful. నా ప్రభు నాకు ముందుగానే దాన్ని మరి హెచ్చరికగా చెప్పాడు, గాని నేనే దాన్ని సరిగా లెక్క చేయలేదే. Why was I boasting about my self-confidence? ఎందుకని నా మీద ఉన్న ఆ నమ్మకాన్ని బట్టి నేను అతిగా వెళ్ళాను. Oh, when he looked at me, there was love in his eyes. కానీ అలాంటి పరిస్థితుల్లో సైతం నేను ఆయనను బొంకినప్పుడు కూడా ఆయన నన్ను తిరిగి వెనక్కి చూశాడు. ఆ చూపులో ప్రేమ ఉంది. Now I'm going to meet him. ఇప్పుడు ఆయన నేను కలుసుకుంటే Will he insult me? ఆయన నన్ను అవమానిస్తాడా? Before John, is he going to correct me? యోహాను ముందే నన్ను ఏమైనా ఖండిస్తాడా? Oh, beloved, that fear and that guilt, it slowed down his running race. ఆ సంశయం అనేది ఆయన్ని కొంచెం నెమ్మది పరిచింది. The Lord Jesus Christ, the merciful high priest, he felt for the infirmities and the weakness of Peter. కానీ పేతురులో ఉన్న బలహీనమైన ఆ సందర్భాన్ని యేసు ప్రభు సహా అనుభవం కలిగి, కనికరం కలిగి దాన్ని గుర్తించాడు. He did not meet both of them that day. కాబట్టి ఆ సమయంలో వాళ్ళిద్దరికి కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు. What a relief it is. అది ఎంత గొప్ప నెమ్మది. But he met Peter alone. కానీ పేతురుని ఒంటరిగా యేసు ప్రభు వారు కలుసుకున్నారు. That's the reason why we encourage so much. You must not lose your prayer time alone with the Lord.
కాబట్టే ప్రతిసారి కూడా మేము ప్రోత్సహించేది ఏంటంటే Ah, ప్రభుతో ఒంటరిగా ప్రార్థించే ఆ సమయాన్ని మనం పోగొట్టుకోదు. because that is a personal visitation. What the Lord may not do before others, He will do in the privacy and the personal devotion of your life. ఎందుకంటే అందరి ముందు ఏదైతే ప్రభు నీలో చేయలేడో అది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీలో ఆయన కార్యం చేస్తాడు. Some of you, they were not present yesterday morning. కొందరు మీలో మరి నిన్న దినమున లేదు లేరు, మీరు ఇక్కడ రాలేదు. For your benefit, మీ యొక్క ప్రయోజనం కొరకై in order to authenticate this truth that He feels for our infirmities and our weaknesses. ఆయన మన అన్ని శోధనలో కూడా సహానుభవం కలిగిన వాడు అనేది రూఢీపరచుట కొరకై. Look at this example. దయచేసి ఉదాహరణ చూడండి. John's Gospel, యోహాను సువార్త chapter 21. 21వ అధ్యాయం. Am I right? Chapter 20. యోహాను సువార్త 20వ అధ్యాయము. Chapter 20. 20వ అధ్యాయము And verse 4. 4వ వచనము. They both ran together, and the other disciple did outrun Peter and came first to the sepulchre. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి. The reason why Peter slowed down is very, very clear, that 3 days ago he denied the Lord Jesus Christ. That fear, that guilt, and that burden was hanging heavy upon his heart. And moreover, when he looked at the Lord Jesus, it was full of love. 20వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సందర్భంలో యోహాను పేతురు ఇద్దరు పరిగెత్తుతూ ఉండగా పేతురు కంటే కూడా యోహాను ఒక చోట ముందుగా వెళ్ళాడని, పేతురు కొద్దిగా వెనుక అయ్యాడనేటువంటి సందర్భం మనం చదువుతున్నాం. ఆయన వెనుక అవ్వడానికి బహుశా ఒక కారణం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 3 దినముల క్రితము యేసు ప్రభు వారు శిలువ వేయబడక మునుపు ఆయన గురించిన ఆ సందర్భంలో ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ముమ్మారు కూడా బొంకాడు. అలాంటి సందర్భంలో కూడా యేసు ప్రభు లోపల నుండి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ చూపులో ఎంతో ప్రేమ, ఆ చూపులో ఆయనకి సంగతి అర్థమైందన్న సంగతి ఈయనకు తెలిసినప్పుడు దానిని బట్టి అయ్యో నేను నా ప్రభుని బొంకానే, ఇప్పుడు ఆయన సమాధి ఖాళీగా ఉందని స్త్రీలు చెప్తున్నారు, అక్కడికి వెళ్తే ఆయన లేచుంటే ఆయన నేను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక దోషారోపణతో బహుశా ఆయన నిమ్మలించి ఉంటాడు. Lord Jesus, he felt for his weakness. He did not meet him there. He did not insult him. He did not punish him. He gave him a personal visitation, as we read in 1 Corinthians in chapter 15. అయితే 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చదువుతున్నట్టుగా దయగలిగిన మన ప్రభు అక్కడ పేతురు భయపడ్డట్టుగా ఏమి జరిగించలేదు. అసలు ఇద్దరికి కూడా ఆయన ప్రత్యక్షంగా కనబడలేదు, కానీ తర్వాత ఏకాంతంలో ఆయన కేఫాకు కనబడ్డాడు. 1 Corinthians chapter 15 పేతురు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము and verse 5. 5వ వచనము. He was seen of Cephas, then of the 12. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. What a merciful and faithful high priest we have. కాబట్టి మన కొరకై ఉన్నటువంటి ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఎంత నమ్మకస్తుడు, ఎంత కనికరం కలిగిన వాడో చూడండి. And one more example yesterday we saw. నిన్న ఇంకొక ఉదాహరణ కూడా చూసాము. I want to remind you once again and also remind myself. మళ్ళీ మీకు జ్ఞాపకం చేయాలని, నాకు నేను కూడా గుర్తు చేసుకోవాలని ఆశపడుతున్నాను. Listen carefully please. జాగ్రత్తగా వినండి. When they brought that woman caught in sin, పాపములో పట్టబడినటువంటి ఆ స్త్రీని వారు తీసుకుని వచ్చినప్పుడు and they were repeatedly asking the Lord వాళ్ళు Jesus, మరలా ఆయనలో తప్పు దొరికించుకోవాలని ఆయన అడుగుతూ ఉండగా tell us what to do. ఈమెతో ఏం చేయాలి అని అడిగినప్పుడు They caught her in the sin. ఈమె పాపంలో పట్టబడింది. Law of Moses says you should stone her. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. What do you say? నీవేమి చెప్తావు? What did the Lord Jesus say? ప్రభువుల వారు ఏమన్నారు? He that is without sin, మీలో పాపము లేనివాడు he must cast a stone first at her. అతనే ముందుగా రాయి విసిరాలి. In this, ఈ మాటలో Jesus Christ, listen carefully, in this statement, Jesus Christ neither condemned those who are accusing, neither did he condemn the person who was accused. యేసు ప్రభు వారి మాట అనడం ద్వారా Ah, తీసుకొచ్చిన వారి మీద గాని, పాపము చేసిన వ్యక్తి మీద గాని ఏమాత్రము నేరం మోపటలేదు. he feels even for those who are accusing this woman. ఆమె మీద నేరం మోపుతూ వచ్చిన వారి విషయంలో కూడా ఆయన సహానుభవం కలిగిన వాడు. He has come to deliver us from our sin. మనల్ని మన పాపం నుండి విడిపించడం కొరకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. He is merciful and a gracious God. ఆయన నమ్మదగిన వాడు, కృప కలిగిన వాడు. He did not condemn them. ఆయన వారిని ఖండించలేదు, He did not find fault with them. వారిలో తప్పు పట్టలేదు, Jesus did not say anything to them. వారికి విరోధంగా ఏ మాట అనలేదు. He gave them a very gracious opportunity
opportunity to begin a new life. కానీ వారందరికీ కూడా ఒకసారి వారి జీవితాన్ని ఆలోచించుకొని ఒక కొత్త జీవితం ప్రారంభించుకునే అవకాశాన్ని వారికి ఇచ్చాడు. He that is without sin. కృపా సహితంగా అన్నాడు. It is written there. అక్కడ రాయబడింది, Those who are pricked in their conscience. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో ఎవరైతే వారి మనస్సాక్షిలో గుచ్చబడ్డారో, It was not because he condemned them. ఆయన వారిని ఖండించుట చేత కాదు, It was not because he was speaking hard to them. వారితో ఎంతో ఆయన ఘాటుగా మాట్లాడినందుకు కాదు. He loves the accused as much as he loves even the accusers. మరి ఆ నేరము మోపే వారిని, Ah. పాపము చేసిన స్త్రీని సమానంగా ప్రేమించాడు. He gave an opportunity to both of them. వారిద్దరికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు. Other people, వేరే వాళ్ళైతే convinced in their conscience, వారు మనసులో ఒక్కసారి అలాగ ఒప్పించబడి threw their stones, ఆ రాయి అక్కడ వేసి went away. వాళ్ళు వెళ్ళిపోయారు. I believe that later on, majority of those people, they would have believed the Lord Jesus నేను Christ. అనుకుంటాను యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ రాళ్ల సందర్భంలో ఉన్న వాళ్ళు ఎవరైతే రాళ్ళు కింద వేసి వెళ్ళిపోయారో ఆ గుంపులో చాలా మంది ఆయనను విశ్వసించుంటారు. Why do I believe? ఎందుకని? Because the work was not in the words of this man, the work was from the conscience. ఎందుకంటే ఇక్కడ కార్యం అనేది ఆయన మాటల్లో కాదు, వీరి యొక్క మనస్సాక్షిలో ఉంది. Oh, what a wonderful God we have. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. And then to the woman he said, ఆ స్త్రీతో ఆయన అన్నాడు, nobody condemned you. అమ్మా నిన్నెవరునూ శిక్షించలేదా? I also will not condemn you. నేనును నిన్ను శిక్షించను. Go, don't sin anymore. వెళ్ళుము, ఇక నువ్వు పాపము చేయకుము. Who can understand us like this? ఇంతగా మనల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు? Who can be so merciful to us? ఇంతగా కనికరం చూపగలిగిన వాళ్ళు ఎవరున్నారు? Who can speak to me so politely, convincing me of my sin? మరి అంతగా పాపములో పట్టబడ్డప్పటికీ అంత ప్రేమతో పలకరించే వాళ్ళు ఎవరుంటారు? Though my conscience is convicting me, but he doesn't want to condemn me. మరి నా మనస్సాక్షి నన్ను ఒప్పిస్తూ ఉన్నా కూడా, నా మీద నేరం మోపుతూ ఉన్నా కూడా ఆయన మాత్రం నా మీద నేరం మోపడం లేదు. What a great ministry he is doing when he's appearing for the second time. కాబట్టి రెండవ ప్రత్యక్షత భూమి మీద కాదు, రెండవ ప్రత్యక్షత ఈ ప్రధాన యాజకుడు మన కొరకై తండ్రి సమక్షంలో ప్రత్యక్షమై మన కొరకై ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు. Firstly, ముందుగా he succors in our temptations. ఆయన మన శోధనలో ఆయన నుండి విడిపించగలవాడు. Secondly, రెండవది he sympathizes in all my weaknesses and infirmities. ఆయన మన బలహీనతలన్నింటిలో కూడా ఆయన సహానుభవం కలిగిన వాడు. That's the reason again and again I'm telling you, never miss to sit at his feet alone. అందుకనే ఆయన పాదముల యొద్ద మరి ఏకాంతంగా కూర్చోవడం అనేది మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. I know the testimony of a young man. ఒక యవనస్తుని సాక్ష్యం నాకు తెలుసు. He is a gold medalist from IIT. మన ఐఐటిలో ఆయన గోల్డ్ మెడలిస్ట్. He did his research from a foreign university. ఒక ఫారెన్ యూనివర్సిటీ నుండి ఆయన మరి పట్టా సాధించాడు, రీసెర్చ్ చేశాడు. And then when he was given his chance to share the testimony, సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు he never mentioned all these things. ఇవేవి చెప్పలేదు ఆయన. He was a sole winner from his 9th class or 8th class. మరి స్కూల్ డేస్ లో ఉండే 8-9 తరగతి చదివేటప్పటి నుండే ఆయన ప్రభు దగ్గరికి ఆత్మలను నడిపించే వ్యక్తి. The testimony of that young man. ఆ యవనస్తుని సాక్ష్యం. Some of the finest moments in my life are those when I sat at the feet of my Lord. ఆయన తన సాక్ష్యం చెప్తూ ఏమన్నాడంటే ఒక చోట, నా జీవితంలో అతి శ్రేష్టమైన గడియలు కొన్ని ఏమైనా ఉన్నాయంటే నా ప్రభుతో నేను ఏకాంతంగా ఒంటరిగా గడిపిన ఆ గడియలే. Not when I was winning souls. ఆత్మలను రక్షించినప్పుడు ఆ అనుభవం కాదు నాకు చాలా మంచిగా నచ్చింది. Not when they gave me a gold medal. నాకు గోల్డ్ మెడల్ దొరికినప్పుడు కాదు. Not because I was doing research in a foreign country. ఒక ఫారెన్ యూనివర్సిటీలో నేను రీసెర్చ్ చేస్తున్నానని కాదు. Some of the finest moments in my life are those when I sat at the feet of my Lord. నా జీవితంలో మధుర గడియలు ఏవైనా ఉన్నాయంటే అవి నా ప్రభుతో నేను ఏకాంతంగా గడిపిన గడియలే. Young boys and girls, యవనస్తులారా, సహోదరుడా సహోదరి, this is my request for you. ఇది మీకు నా వైపు నుండి ఒక అభ్యర్థన. You have such a high priest. మీకు ఒక మంచి ప్రధాన యాజకుడు ఉన్నాడు. Have a personal relationship with him. ఆ ప్రధాన యాజకునితో మీరు వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండండి. Sit with him as often as possible. ఎంతగా వీలైతే అంతగా ఆయనతో ఏకాంతంలో గడపండి. Tell him very clearly, Lord, these are my temptations. మీరు ఏమనుకుంటున్నారో, మీ శోధన, మీ వేదన, మీ బాధ అన్ని కూడా ఆయనతో పంచుకోండి. Lord, these are my weaknesses. దేవా, ఇదిగో ఇవి నా బలహీనతలు. And when both of you agree together, మరి మీరిద్దరు కూడా దాని మీద ఏకీభవించిన తర్వాత Heavenly Father will do wonders for you. అప్పుడు పరలోకపు తండ్రి మీ కొరకై అద్భుతాలు చేస్తాడు. Now the final step of the ministry of this great high priest. ఈ ప్రధాన యాజకుని యొక్క మా యాజకత్వంలో ఉన్న ప్రధానమైన సంగతి,
Hebrews chapter 7, 7వ అధ్యాయంలో చూస్తాం. verse 25. 25వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25. 25వ వచనము. Wherefore he is able also to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. 24, 25. 20. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. He succors us in our temptations. ఆయన మన శోధనలో మనల్ని విడిపించుటకు శక్తి కలిగిన వాడు. He sympathizes in our infirmity. మన ప్రతి బలహీనతలో సహానుభవం కలిగి మనతో బాధను అనుభవించువాడు. He saves us to the uttermost. మనల్ని సంపూర్ణముగా రక్షించగలిగిన వాడు. Sometimes when we look at some leaders and some Christians, sometimes even our own children, మరి కొన్నిసార్లు పెద్ద పెద్ద మరి గొప్ప గొప్ప నాయకుల్ని లేదా మన పిల్లల్ని మనం చూసినప్పుడు we doubt whether their salvation is pakka or not, నిజంగా వీరు రక్షించబడ్డారా లేదా అని కొన్నిసార్లు మనకు అనుమానం వస్తుంది. because their activities and their deeds are so terrible. ఎందుకంటే వారి క్రియలు అలా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. So when I was meditating upon this word నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు a few years ago, కొన్ని సంవత్సరాల క్రితము the Lord himself he spoke to me. ప్రభు తానే నాతో మాట్లాడాడు. I asked him very clearly, నేను ప్రభువుని అడిగాను, Lord, I am not here to judge anyone. ప్రభువా, నేను ఎవరిని కూడా తీర్పు తీర్చట్లేదు. Who am I to say whether he's born again or ఆ not? వ్యక్తికి రక్షణ ఉందా లేదా అని నేనెవరిని నిర్ధారించేదానికి. But he only said he's born again and he took baptism. కానీ ఇదిగో ఆ వ్యక్తే నేను రక్షణ పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. And sometimes our deeds are also so terrible. మరి కొన్నిసార్లు మన క్రియలు కూడా ఎంతో భయంకరంగా ఉంటాయి. So we begin to doubt our own salvation. కాబట్టి మన సొంత రక్షణ విషయం కూడా మనకు అనుమానం ఉంటుంది. Then the Lord heard my prayer. అప్పుడు ప్రభు నా ప్రార్థన విని And then in his own words he answered me. ఆయన నాకు జవాబిచ్చాడు. He is a merciful and faithful high priest to save me even to the uttermost. ఎందుకంటే ఆయన నమ్మకమును కనికరము గల ప్రధాన యాజకుడు, మనల్ని సంపూర్ణముగా రక్షించగలిగిన వాడు. I'm going to ask you in quick succession quiz. క్విజ్ లో నేను మిమ్మల్ని అడుగుతాను. Fatafat you should say. మరి వెంటనే చెప్పాలి. How many of you are math students? మీలో ఎంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్? Raise your hand high. చేయొద్దండి మ్యాథ్స్ స్టూడెంట్స్. So I expect answer from all of you. మీరు అందరు చెప్పాలి ఇప్పుడు లెక్క. You should not waste any time. సమయాన్ని వేస్ట్ చేయొద్దు. I am also a math student. మరి అన్న కూడా మ్యాథ్స్ స్టూడెంట్. 3 parables the Lord Jesus gave. యేసు ప్రభు వారు 3 ఉపమానాలు చెప్పారు. And it falls under the category lost and found. మరి తప్పిపోయి దొరికింది. These 3 parables, మూడు. they come under this category lost and found. మరి 3 కూడా తప్పిపోయి పోగొట్టుకొని దొరికిన ఆ కేటగిరీ కిందకి వస్తాయి. One shepherd had 100 sheep. మరి ఒక కాపరి 100 గొర్రెలు. He lost 1 sheep. ఒక గొర్రె పోయింది. What is the percentage loss? ఎంత పర్సెంటేజ్ పోయింది ఇప్పుడు? 1 out of 100. 1%. ఒక శాతం. One woman had 10 coins. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు She ఉన్నాయి. lost 1 coin. ఒక నాణ్యం పోగొట్టుకుంది. 1 out of 10. How many? What's the percentage? 10 ఇంట్లో ఒకటి పోతే ఎంత శాతము? 10%. 10%. Who said 9? 9 అని ఎవరన్నా? You should come up to 8 and 9, then you'll understand. So 10% loss. 10% పోగొట్టుకున్నారు. There was a young boy. ఒక యవనస్తుడు ఉన్నాడు. He received 1 portion from his father. తండ్రి యొద్ద నుండి ఆస్తి భాగం పొందుకున్నాడు. He went away in his own way. వెళ్ళిపోయాడు సొంత ఇష్టంతోని. He lost 1 out of 1. మరి ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. 1 out of 1. ఒకటికి ఒకటి పోయింది. What is the percentage loss? ఎంత నష్టము? 100%. 100%, 100% నష్టం. Now next quiz. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న. Did the shepherd recover 1% loss? ఈ కాపరికి పోగొట్టుకున్న ఒక గొర్రె దొరికిందా లేదా? 1%. 1%. Did he regain it or not? పోగొట్టుకున్న 1% నష్టము సమకూర్చబడిందా లేదా? Tell it loudly and joyfully, because you need this high priest. ఎందుకంటే ప్రధాన యాజకుడు మనకు కావాలి. We all must answer this. కాబట్టి అందరం కూడా జవాబు చెప్దాం. Secondly, రెండవది, did that woman recover 10% loss? ఆ స్త్రీకి కలిగిన 10% నష్టము తిరిగి సమకూరిందా లేదా? Did that boy regain 100% loss? ఈ యవనస్తుడు తాను పోగొట్టుకున్న 100% నష్టము అతనికి సమకూరిందా? Why you are not saying that? You tell after me. In English first and then in Telugu. ఇంగ్లీష్ లో ముందు చెప్పండి. The boy. The boy. All of you. అందరు చెప్పండి. The boy. The boy recovered 200%. 200%. ఆ యవనస్తుడు 200%
సమకూర్చుకున్నాడు. He lost 100%, but he got 200%. పోగొట్టుకున్నది 100%, తిరిగి సంపాదించుకున్నది 200%. He came to be a servant. ఎందుకంటే దాసునిగా ఉంటే చాలు అనుకొని I వచ్చాడు. don't have anything in this house, ఈ ఇంట్లో నాకు ఇంకేం లేదు, and I have come to live on the charity of my father. కాబట్టి మా తండ్రి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఏదో బతుకు గడిస్తే చాలు. But he doesn't know that there is a robe, there are shoes, and there is a ring for him. Something out of darkness, the father is bringing everything to light. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగే సంగతి ఈ వ్యక్తికి తెలియదు, కానీ తీరా ఇంటికి వెళ్ళేటప్పటికి తండ్రి లోపలికి వెళ్ళాడు. తీరా చూస్తే ఏ వస్తువులతో వచ్చాడు, అక్కడ మంచి వస్త్రాలు, మరి చెప్పులు, ఉంగరము. అన్న లోపలికి ఇంకా రాలేదు. అన్న ఇంకా లోపలికి రాలేదు. If the Anna had seen this robe and the shoes and everything, he would have killed both his father and son. మరి అన్న గనక లోపలికి వచ్చి మరి లోపల నుండి నాన్నగారు తెచ్చే విషయాల వస్తువులన్నీ చూస్తే ఇద్దరు చంపేవాడేమో. You did not give me one small kid, and you are giving all these things to him. మరి నాకైతే నేను నా స్నేహితులతో గడిపేదానికి ఒక గొర్రె పిల్లనైనా ఇవ్వలేదు, వీడు వస్తే వీనికి ఇన్ని చేస్తున్నావా? What a high priest we have. కాబట్టి ఎలాంటి కనికరము కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకుడు మనకున్నాడు. We are not here to judge anyone. మనం ఎవరిని కూడా మరి తీర్పు తీర్చకూడదు. But sometimes when we look at some people, their activities and their deeds, we feel as if they are not born again. Even if they are born again, they have lost 100%. మరి కొందరు చూసినప్పుడు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళకి అసలు రక్షణ ఉందా? రక్షణ ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? అసలు వీళ్ళు పొందే రక్షణ, వీళ్ళ నష్టము ఇది ఖచ్చితంగా 100% నష్టమే అని మనకు అనిపిస్తుంటుంది. I will not judge anyone, అయినా కూడా మనం తీర్పు తీర్చకూడదు. but I will thank the Lord. కానీ ప్రభుకు వందనాలు I చెప్పాలి. will pray for them. వారి కొరకే ప్రార్థించాలి. I will feel for them. వారి కొరకే బాధను అనుభవించవచ్చు, మనం కూడా బాధపడవచ్చు. Oh Lord, ప్రభువా, they have been deceived వాళ్ళు మోసంలో ఉన్నారు, and they have become hard. వాళ్ళు కఠినమైపోయి ఉన్నారు. Along with you, I am joining in prayer for them. కాబట్టి ఇదిగో నా ప్రధాన యాజకుడా, నీతో కలిసి నేను కూడా వారి కొరకే ప్రార్థిస్తున్నాను. Succor them in their temptations. వారి శోధన నుండి వారిని విడిపించుము. Sympathize in their infirmities. వారి యొక్క బలహీనతలో వారి సహానుభవం కలిగి వారిని ఆదరించుము. Save them even to the uttermost. వారిని సంపూర్ణముగా రక్షించుము. The first appearance మొదటి ప్రత్యక్షత యేసు as ప్రభు the వారిది Savior of the world లోకరక్షకుడిగా for the whole world. లోకమంతటి కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడు. Second appearance రెండవ ప్రత్యక్షత for all the believers విశ్వాసులందరి కొరకై as our merciful and faithful high priest at the right hand of ఒక God. కనికరం కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకుడిగా తండ్రి యొద్ద ప్రత్యక్షమయ్యాడు. I'm telling you not to encourage you to sin more. అంటే ఇలా చెప్తున్నది ఎందుకు? కాబట్టి మీరు ఎంతైనా పాపం చేయొచ్చు, ఎంతైనా విచ్చలవిడిగా జీవించొచ్చని కాదు. My loss is only 2% now, ఇప్పటి వరకు నా జీవితంలో నా నష్టము 2%, and another 98% is still pending. ఇంకా 98% ఇంకా బాకీ ఉంది, చేయలేదు నేను. May the Lord forgive you if you have that understanding, and may the Lord forgive me also if I have given you to understand like that. నేను చెప్పిన ఈ మాటలన్నీ విని ఓహో అయితే 100% పాపం చేసిన 200% సమకూర్పు ఉంటుంది కాబట్టి ఎలాగైనా జీవించొచ్చు అని దయచేసి అలా అపార్థం చేసుకోకండి. But you must feel for your loss. కానీ మీరు పొందిన నష్టాన్ని బట్టి మీరు బాధ అనుభవించాలి. And we should be encouraged to go to him and recover that loss. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మరి పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకునే సమకూర్చుకునేటువంటి ప్రార్థన మనం ప్రాధేయపడాలి. Finally, చివరిగా Hebrews in chapter 9. ఈ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. The book of Hebrews in chapter 9, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము verse 28. 28వ వచనము. So Christ was once offered to bear the sins of many, and unto them that look for him shall he appear the second time without sin unto salvation. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనము. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. It is written రెండవసారి, రెండవసారి అని మనకు తెలుగులో ఉంది. but when we read that portion, Hebrews chapter 9, కానీ హెబ్రీ verses పత్రిక 24 onwards, 9వ అధ్యాయం 24 నుండి మనం చదివితే we can say very honestly, this is the third and the final appearance. మరి మనం అవి గనక గమనిస్తే అది రెండవసారి అనలేము కానీ మరలా అంటే మూడవసారి ప్రత్యక్షమవుతాడని మనం గ్రహించవచ్చు. That second time has some theological meaning, but we are going to learn some practical lessons. ఎందుకంటే ఆ రెండవసారి ప్రత్యక్షమయ్యాడన్న ఆ సంగతి కొంచెం అందులో థియాలజీ ఉంది, మనకు అవంతగా అర్థం కావు కానీ దానిలోని కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం.
Jesus Christ is going to appear again. అయితే యేసు ప్రభు వారు మరలా ప్రత్యక్షం అవుతారు. When will he appear? ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? He may be even tonight, ఈ రోజు రాత్రి కావచ్చు, after 1 year, ఒక సంవత్సరం తర్వాత after కావచ్చు, 50 years. ఒక 50 సంవత్సరాల He తర్వాత may కావచ్చు, not come even for 100 years. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రాకపోవచ్చు. I do not know. అది ఎప్పుడో తెలియదు. He is so merciful and so gracious. ఆయన కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు. But he will appear. కానీ ఆయన ప్రత్యక్షం అవుతాడు. First time he appeared మొదటిసారి for the whole world. లోకమంతటి కొరకు, Second time he is appearing రెండవసారి only for believers. విశ్వాసుల కొరకు తండ్రి యొద్ద, And the third appearance, మూడవసారి you read verse 28 and tell me for whom is he going to appear. 28వ వచనం చదివి మీరే చెప్పండి ఎవరి కొరకు? Those who, is he going to appear for the world? Yes or no? No. అందరి కొరకా కాదా? Is he going to appear for all the believers? విశ్వాసులందరి కొరకా కనీసం? No. కాదు. For whom? మరి ఎవరి కొరకు? Those who look for. తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము. It becomes very, very clear చాలా స్పష్టంగా ఉంది about the importance and the truth about the first resurrection. కాబట్టి మొదటి పునరుద్ధానం గురించిన స్పష్టత చాలా బాగా ఉంది ఇక్కడ. He is going to appear only for those who are looking for his coming. ఎవరైతే తన కొరకు కనిపెడతారో, వెయిట్ చేస్తారో, ఎదురు చూస్తారో వాళ్ళ కొరకు మాత్రమే. If we search the scriptures, లేఖనాల్ని మనం పరిశీలించినప్పుడు we can find out the qualities and the characteristics of those who will go away to be with the Lord in the first resurrection. ఆయన వచ్చినప్పుడు మొదటి పునరుద్ధానంలో ఆయనతో ఎత్తబడే వాళ్ళు ఎవరు, ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళంటే ఎవరు, వాళ్ళకుండే లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. Firstly, ముందుగా the book of Genesis, ఆది కాండము chapter 5 5వ అధ్యాయం and verse 24. 24. The book of Genesis, chapter 5 and verse 24. ఆది కాండం 5:24. And Enoch walked with God, and he was not, for God took him. ఆది కాండం 5వ అధ్యాయం Now, 24వ వచనము. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయేను. we all know that Enoch began his walk with the Lord at the age of 65. 65 ఏళ్ల వయసులో దేవునితో కూడా నడుచుటకు హానోకు ఆరంభించాడు. And he walked for 300 years. 300 సంవత్సరాలు ఆయన దేవునితో కూడా నడిచాడు. Many a times I used to think in this way. చాలా సార్లు ఇలా అనుకునేవాడిని, Oh Lord, Enoch was the first man to be raptured. మరి హానోకు మొదటి వ్యక్తి ఆ విధంగా మరణం రుచి చూడకుండా ఎత్తబడిన వాళ్ళలో. 300 years he walked with you. 300 సంవత్సరాలు నీతో నడిచాడు. He also had a family. ఆయన కూడా కుటుంబం ఉంది, He had children. ఆయన కూడా పిల్లలు ఉన్నారు. He used to work hard in the society to raise up his children. ఆయన కూడా కుటుంబ పోషణ కొరకై సమాజంలో అన్ని బరువు బాధ్యతలు తీసుకున్నాడు. What were the ups and downs in his own life? ఆయన జీవితంలో ఎత్తు పల్లాలు ఎన్నున్నాయి. Why, Lord, you did not mention even one single sentence about his walk with you? కానీ ఆయన నీతో నడిచిన విధానం ఏంటి అనేది అసలు కొంచెం కూడా వివరణాత్మకంగా లేదు. Because I also want to walk with you. నాకు కూడా అలా నడవాలని ఉంది. Beloved, the first person who will be raptured is the one who is walking with the Lord. దేవునితో కలిసి నడిచిన వాళ్ళే కొనిపోబడతారు, ఎత్తబడతారు. What is the meaning of walking with the Lord? దేవునితో నడిచిన వాళ్ళంటే నడవడం అంటే ఏంటి? So many things are mentioned in the Bible. బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి. But the Lord opened my eyes to understand this wonderful truth. అయితే ఈ అద్భుతమైన సత్యాన్ని గ్రహించడం కొరకై దేవుడు నాకు సహాయం చేశాడు. The walk of a father with his son. మరొక తండ్రితో కుమారుడు నడిచినట్టు, The walk of Elijah with Elisha. మరి ఒక ఏలియాతో ఎలీషా నడిచినట్టు. They began at Gilgal. వాళ్ళు గిల్గాల్లో They ఆరంభమయ్యారు. went to Bethel. అక్కడ నుండి బేతేల్కి వెళ్ళారు. Then they crossed Jordan, Jericho. అక్కడ నుండి ఎరికోకి వెళ్ళారు. Then they crossed Jordan. ఆ తర్వాత యోర్దాను దాటారు. In all the this journey, ఈ ప్రయాణం అంతటిలో కూడా many things were there to stop and separate both of them. వాళ్ళిద్దరిని వేరుపరిచేదానికి ఎన్నో సంఘటనలు జరిగాయి. But nothing could separate them. అయినా వాళ్ళు వేరు కాలేదు. They crossed Jordan. వాళ్ళు ఇవన్నీ దాటి యోర్దాను And దాటారు. now Elijah is asking, ఇప్పుడు ఏలియా అడుగుతున్నాడు, Elisha, ఎలీషా, why are you following me? ఎందుకు నువ్వు నాతో వస్తున్నావు? What do you want to have from me? నా యొద్ద నుండి నువ్వు ఏమి పొందగోరుచున్నావు? We want to
listen to the answer of Elisha. అప్పుడు ఎలీషా ఇచ్చిన జవాబేంటి? We want to understand the attitude of Elisha. ఎలీషా యొక్క వైఖరి ఏంటి? We want to understand the consecration of Elisha. ఎలీషా యొక్క ప్రతిష్ఠత ఎంత గొప్పది. Please turn with me to the book of 2 Kings and chapter 2. చూడండి, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము. If you want to understand the walk of Enoch with God, హానోకు దేవునితో నడిచిన సంగతి ఏంటో మనం గ్రహించాలంటే, because such people will be raptured, అలాంటి వాళ్ళే కదా ఎత్తబడేది. మరి so we also must cultivate that walk. కాబట్టి ఆ నడక అంటే ఏంటో మనం కూడా తెలుసుకోవాలి. This example is very beautiful. ఈ యొక్క ఉదాహరణ చాలా చక్కనిది. The walk of Elijah with Elisha. ఏలియా ఎలీషా కలిసి నడిచిన ఈ విధానం. After their long journey, వాళ్ళు ఇంతగా ప్రయాణం చేసిన తర్వాత beginning at Gilgal, గిల్గాలు నుండి ఆరంభమై the cross of the Lord Jesus Christ, అది యేసు ప్రభు వారి శిలువకు సాదృశ్యము. going to Bethel, అక్కడ నుండి బేతేలుకు వెళ్ళారు. the house of God, బేతేలు అనగా దేవుని ఇల్లు. then overcoming Jericho, అక్కడ నుండి ఎరికో, the strongholds of Satan in our life, అక్కడ మరి మన జీవితంలో ఎదుర్కొనేటువంటి శత్రు అపవాది యొక్క కుతంత్రాలు. crossing Jordan, అక్కడ నుండి యోర్దాను దాటారు. being united in the death and the burial and the resurrection of Lord Jesus Christ. యోర్దాను దాటుతా అనేది యేసు ప్రభు వారితో కూడా మనము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో సహానుభవం సాదృశ్యం కలిగి ఉండటం అనే దానికి సూచన. This is the journey we should undertake. కాబట్టి ఈ యొక్క ప్రయాణం మనం అర్థం చేసుకోవాలి. Young people, యవనస్తులారా, never try to know what is happening in others house. కాబట్టి వేరే వాళ్ళ గృహంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయకు. Never try to know what is happening in other churches. వేరే సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయకు. Don't be distracted by anything of this earth. ఈ లోక సంబంధమైన దేన్ని బట్టి కూడా నీవు వైదొలిగిపోకు. Don't waste your time. నీ సమయాన్ని వృధా చేసుకోకు. Don't waste your strength. నీ బలాన్ని వృధా చేసుకోకు. Don't accumulate vain information in you. అనవసరమైన సమాచారాన్ని సేకరించకు. I'm folding my hands and requesting in the older brethren. మరి చేతులు జోడించి పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, don't accumulate vain information from other people. వేరే వారి యొద్ద నుండి అవసరం లేని సమాచారాన్ని కూడగట్టకండి. If you want to be raptured, నిజంగా ఎత్తబడాలంటే, if you want to see the Lord Jesus Christ in midair, నిజంగా యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ముఖాముఖిగా కలుసుకోవాలంటే, let us all together learn from Elijah and Elisha. ఈ ఏలియా ఎలీషాల యొద్ద నుండి మనం ఒక పాఠము నేర్చుకుందాము. 2 Kings 2వ రాజుల గ్రంథము 2 2వ అధ్యాయము and verse 9. 9వ వచనము. And it came to pass, and it came to pass, yeah, just a minute, verse 9, correct. And it came to pass when they were gone over, that Elijah said unto Elisha, ask what I shall do for thee before I be taken away from thee. And Elisha said, I pray thee, let a double portion of thy spirit be upon me. 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. What a prayer this is! ఎలాంటి ప్రార్థన ఇది! Even our heavenly Elijah, the Lord Jesus, is asking us. మరి మన పరలోకపు ఏలియా మనల్ని అడుగుతున్నాడు. Because we are walking with him. మనం ఆయనతో కలిసి నడిచినప్పుడు, we began our journey at the cross. మరి శిలువ యొద్ద మన ప్రయాణమును ఆరంభించి, he brought us to the house of God. ఆయన మనల్ని దేవుని ఇంటికి నడిపించి, and he has given us overcoming spirit over all the strongholds of Satan. సాతానుని యొక్క అన్ని కుతంత్రాల మీద మనకి ఆయన విజయమునిస్తూ బలమునిచ్చి మనల్ని నడిపిస్తూ ఉండంగా, and then by the power of the cross we are united in the death and the burial and the resurrection of our Lord. శిలువ బలమును బట్టి మనము యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాల్లో ఆయనతో మనల్ని మనం ఐక్యపరుచుకొని యోర్దాను దాటినప్పుడు, why are you following me, Paul? మరి పౌలు, ఇంకా ఎందుకు నువ్వు వెంబడిస్తున్నావు what నన్ను? do you want me to do anything for you? ఏం కావాలి నీకు? I have done so many things for you. ఇన్ని చేశాను నేను నీకు. I gave my life. నా ప్రాణముని ఇచ్చాను. I gave a new life to you. నీకు ఒక నూతన జీవితం ప్రసాదించాను. so many wonderful provisions which are needful for our life and our godliness. మరి నీకు భక్తి కొరకు కావాల్సిన అన్ని సదుపాయాలు నీకు సమకూర్చాను. now what do you want me to do for you? ఇంకా నీకేం కావాలి అని ప్రభు అడిగినప్పుడు, oh Lord, give me a double portion of thy spirit. ప్రభువా, నీ ఆత్మలో నాకు 2 అంతల ఆత్మను దయచేయి. what does it mean? అంటే not that I want to do double works than you. అంటే నువ్వు చేసిన కార్యాల వంటివి 2 అంతలు నేను చేయాలని కాదు. not that I want to be more or greater than you. అంటే నీకంటే ఇంకా గొప్పగా అయిపోవాలని కాదు. what does it mean? దాని అర్థం ఏంటి? I want that you should adopt me as your son. నేను నీకు కుమారునిగా ఉండినట్లుగా నన్ను నువ్వు దత్తత తీసుకో. in the Old Testament, పాత నిబంధనలో it is the law. అదొక నియమం ఉండేది.
eldest boy, he will get a double portion. మరి ఎందుకంటే ఇంటిలో పెద్దవానికి రెండంతల పాలు వచ్చేది, Eldest son will get a double portion. జ్యేష్ఠునికి 2 పాలు వచ్చేది And ఆస్తిలో. Elisha is asking a double portion. ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు కదా, నాకు రెండంతల పాలు దయచేయము, I want that you should adopt me as your eldest son. నన్ను ఒక జ్యేష్ఠునిగా భావించి నాకు 2 పాలు దయచేయము. You must give me the spirit of your eldest son. మరి ఒక ఇంటికి జ్యేష్ఠుడిగా, నీ జ్యేష్ఠ కుమారునిగా నన్ను స్వీకరించు. You must give me the spirit of your eldest son. నీ జ్యేష్ఠ కుమారు యొక్క ఆ ఆత్మను నాకు దయచేయము. I am not speaking anything on my own. నా సొంత మాటలు కాదు ఇవి. The book of Romans in chapter 8 రోమీయులకు రాసిన పత్రిక 8లో ఉంది అది. and verse 11. 11వ వచనంలో, Many a times I feel sorry for my own self. చాలా సార్లు నన్ను నేను చూసినప్పుడు బాధపడతాను. Instead of preparing in this way, ఈ విధంగా సిద్ధపడేదానికి I బదులు wasted my time in so many vain things. నా యొక్క సమయాన్ని వేరే వాటి మీద వృధా Oh, చేసుకున్నానే అని. this is what our preparation should be. మన సిద్ధపాటు ఇలా ఉండాలి. Walk with the Lord as Enoch walked with the Lord. హానోకు వలె దేవునితో నడవాలి మనం. Pray like Elisha prayed. ఎలీషా Elisha, ప్రార్థించినట్టుగా మనం దేవుని ప్రార్థించాలి. give me the spirit of your firstborn son. నీ జ్యేష్ఠ కుమారుని యొక్క ఆత్మ నాకు The దయచేయము. book of Romans రోమీయులకు రాసిన పత్రిక 8వ chapter అధ్యాయం 8 and verse 11. 11వ వచనము, If the spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit that dwelleth in you. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ Atma, మీలో నివసించిన ఎడల, that is the spirit of the firstborn. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు Ah, చావుకు లోనైన మీ శరీరములను కూడా ah. మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Oh, he's praying for the spirit of the firstborn. కాబట్టి ఆ జ్యేష్ఠ కుమారుని యొక్క ఆత్మ నాకు కూడా కావాలి అని Spirit అడుగుతున్నాడు. of Lord Jesus Christ. యేసు ప్రభు వారి ఆత్మ. Why? ఎందుకు? Because that spirit raised him from the dead. ఎందుకంటే ఆ ఆత్మ ఆయనను మృతుల్లో నుండి లేపాడు. He is the first fruit of resurrection. కాబట్టి పునరుద్ధానం విషయంలో యేసు ప్రభు వారు మొట్టమొదటిగా పునరుద్ధానం చెంది ప్రథమ ఫలముగా ఉన్నాడు. I also want to have that resurrection. ఇప్పుడు అదే పునరుద్ధానం నాకు కూడా కావాలి. That is my glory. అది నాకు మహిమ. Oh Father, తండ్రి, give me the spirit of your son. కాబట్టి నీ కుమారుని ఆత్మ నాకు ప్రసాదించు. Now one more question. ఇంకొక ప్రశ్న, Was his prayer answered? ఈ ప్రార్థనకు జవాబు దొరికిందా లేదా? ఎలీషా ప్రార్థనకి Yes. అవును. 2 Kings in chapter 2. చూద్దాం రండి. 2 Kings in chapter 2 రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము, and verse 10. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. And he said, thou hast asked a hard thing. Thank God he did not say you have asked impossible. Had he said impossible, I would have stopped preaching. It is hard but not impossible. 10వ వచనంలో అంటాడు కదా, అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, సాధ్యముగా ఉన్నదని అనలేదు కానీ కష్టతరముగా ఉన్నది. Nevertheless, I if know. thou see me when I am taken from thee, it shall be so unto thee, but if not, it shall not be so. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు Ah. నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, Ah. కనబడని ఎడల అది కాకపోవును. You have asked a very hard thing, Elisha, ఎలీషా, చాలా కష్టమైన సంగతి అడిగావు నువ్వు, but it is not impossible. అయితే అసాధ్యమేం కాదు. First resurrection, మొదటి పునరుద్ధానము it is a hard thing, ఇది చాలా but కష్టతరమైనది, not impossible. కానీ అసాధ్యమైనదేం కాదు And he told him, అన్నాడు. when I am taken away, నేను ఎత్తబడిన తర్వాత if you are able to see me when I am going, నేను వెళ్ళినప్పుడు నువ్వు నన్ను చూడగలిగితే you can attain this. నీకు అది వచ్చేస్తుంది. After some time, కొద్ది సమయం తర్వాత verse 11. 11వ And వచనంలో, it came to pass, as they still went on and talked, behold, there appeared a chariot of fire and horses of fire, parted them both asunder, and Elijah went up by a whirlwind into heaven. వారు ఇంకా వెళ్ళుచు